ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. అన్నయ్య చెల్లెమ్మ బంధం ఎంత బాగుంది కదా. కానీ చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలిచి గొంతు కోసి కడుపులో కత్తితోని పొడిచి చాలా కిరాతకంగా ఓ అన్న చంపాడు. వరుసకు అన్న అవ్వడు, పెట్టుకో నామకే వాస్తే పిలుస్తారు ఇష్టం, ఆ టైప్ అన్న అనమాట. అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళను అన్న అని పిలుస్తూ ఉంటాం కదా, అదే విధంగా ఈ అమ్మాయి కూడా అన్న అన్న అని పిలిచింది. కానీ వాడు కామ పిశాచిగా మారి తాను అడిగింది ఒప్పుకోలేదు అని చెప్పి తనని చంపడానికి ప్రయత్నించాడు. ఇది ఖమ్మం దగ్గర జరిగిందనమాట. అయితే ప్రమీల అనే ఓ వివాహిత మహిళ ఆ దగ్గరలో ఒక బట్టల కొట్టులో పనిచేస్తూ ఉంది. ఇక రోజువారీగానే ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తున్న క్రమంలో అదే టైంకి ఓ కత్తి పట్టుకొని ఆవిడ గొంతు అదేవిధంగా కడుపులో పొడుస్తూ ఆమెని చంపేయడం జరిగింది. అయితే ఈ అమ్మాయికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటుంది. ఆమెకి వివాహం అయినప్పటికీ కూడా ఆయన భర్తతోని కొన్ని భేదాలు రావడంతో, కొన్ని కోపాలు అన్నీ అవి ఇవి రావడంతో 2015 నుంచి ఈ అమ్మాయి అయితే దూరంగానే ఉంటుంది. అయితే ఏ ఇంట్లో అయితే రెంట్కుంటుందో ఆయన పేరు శ్రవణ్ కుమార్. ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి తిను ఎంత మంచి అనుబంధం అంటే వీళ్ళిద్దరి అన్నయ్య అని తను పిలిచేది, చెల్లెమ్మ అని ఈయన కూడా అక్కున చేర్చుకున్నాడు. సరే నేను ఒంటరి మహిళను అని చెప్పి ఇంత మంచిగా నన్ను చూసుకుంటున్నాడే అని చెప్పి తాను కూడా ఆహా ఓహో అని క్లౌడ్ నైట్లో ఇట్లా ఊహల్లో తేలిపోయింది. కానీ ఒక సందర్భంలో వీళ్ళిద్దరికీ సంబంధించి ఈయనకి ఏదో డబ్బులు అవసరం ఉంటే ప్రమీలనే నేనుంటాను, నేను సాక్షిగా ఉంటాను, ఆయన డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఒక డబ్బులు ఇవ్వలేదు. అన్నయ్య నాకు ఆ డబ్బులు ఇవ్వండి అని అడిగింది. నువ్వు నాతో పడుకో, నేను అప్పుడు నీకు ఆ డబ్బులు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ వివాదం కాస్త రోజు రోజుకి పెరిగిపోయి వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే కోపం ఉంటుందో ఆ కోపం కాస్త ఆయనకి పగలగా మారిపోయింది. ఇక దీన్ని ఏదో ఒకటి చేసి నా దగ్గరికి రప్పించుకోవాలి అనుకున్నాడు. రోజు హింసించేవాడు. భర్త లేకపోయేసరికంటే ఇంకా 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 ఎక్కువగా హింసించేవాడు. కానీ ఇందులో ఈయనకి సంబంధించి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముందు నుంచి ఆమె పైన తప్పుడు దృష్టితోనే ఉన్నాడు. కానీ అది చాలా లేటుగా ఆమెకు అర్థమైంది. అందుకే అంటారు అన్నయ్య అన్నయ్య అని పిలిచిన వెంటనే వచ్చేసి ఓ నా చెల్లెమ్మ హౌ నైస్ ఆఫ్ యూ అని చెప్పడం ఆపేస్తామండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బంధాల పేరు పెట్టుకొని అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నీ ముందే అన్నయ్య అని పిలిచి నీ వెనకాల వెళ్ళి వాడుకొని పడుకునే అటువంటి సిచ్యువేషన్లు ఎన్నో చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఒకళ్ళు నమ్మడము, ఒకళ్ళు నమ్మి అదేవిధంగా మనీ విషయంలో కానీ ఏ విషయంలోనైనా అస్సలు నమ్మకండి. అయితే ఈ విషయానికి సంబంధించి ఇక అది తెలిసిన వెంటనే తన హస్బెండ్ అయినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ వీళ్ళిద్దరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన ఆయన నరసింహారావు ఆయన పేరు, ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల 2015లో విడిపోవడం జరిగింది. అప్పటి నుంచి తాను ఇక్కడే ఉంటుందన్నమాట. అయితే ఆ మనీకి సంబంధించి ఇంత అయింది అని కూడా తెలిసొస్తుంది. ఆ శ్రవణ్ కుమారే తన భార్యను హత్య చేసి ఉంటాడని భర్త నరసింహారావు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ ఇన్సిడెంట్ అయింది కదా, అక్కడికక్కడే ఇంకా చనిపోవడం జరిగింది. కానీ ఆ ఇన్సిడెంట్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి తొందరగానే పోలీసులు వచ్చినప్పటికీ ఆ నిందితుడిని పట్టుకోలేకపోయారు. కానీ ఖచ్చితంగా ఆయన పైన కఠిన చర్యలు తీసుకుంటాము, ఆ నిందితుడిని పట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించడం జరిగింది. అదే ఆయన ఎలా ఉంటాడు ఏంటి దానికి సంబంధించి అసలు ఆయన ఎలా ఆ విజువల్ కొంచెం చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. చంపేసిన విధానం అది గైడ్లైన్స్ ప్రకారంగా నేను మనం టీవీలో అది ప్లే చేయలేను. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఏవేవైతే ఉన్నాయో ఆ దగ్గరలో ఉన్న 2-3 సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసు ప్రజెంట్ చూస్తున్నారట. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. ఎందుకంటే రేపటి రోజు ఏంటి ఎలా ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. డబ్బుల విషయంలో అదేవిధంగా మనకి అనుబంధాల విషయంలో అన్నయ్య అని పిలవడము, చెల్లెమ్మ అని పిలవడం, తమ్ముడు అని పిలవడము, తర్వాత మనీ అడిగారు, ఇదంతా ఈ మధ్యకాలంలో ఎలా అయినా కూడా మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. కానీ ఖమ్మంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన అయితే ఆయన భార్య
చనిపోయింది అని తెలిసిన వెంటనే ఎంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇక భార్య లేదు అనేది ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన్నే కేసు నమోదు చేయడం జరిగింది. మరి చూద్దాము ఫర్దర్గా దానికి సంబంధించి పోలీసులు ఏమైనా క్లూస్ ఏమైనా వెతుకుతారా, లేకపోతే నిందితుడిని ఏమన్నా పట్టుకునే అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ 2-3 సీసీటీవీ కెమెరాసే ఉన్నాయంట, చూసాము అని చెప్పేసి కూడా అంటున్నారు. లెట్స్ సీ దానికి సంబంధించి ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను. అంటే కీప్ ఫాలోయింగ్ మనం టీవీ.